మీ అందరికీ తెలుసు కదా, యేసుప్రభు గారు పుట్టింది, ఆయన పెరిగింది, ఆయన పెరిగినప్పుడు చాలామంది సువార్త చెప్పి చాలామంది మార్చారు. అయితే ఇదంతా తెలుసు కానీ ఆ మ్యాప్ కానీ ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో మనకి ఇప్పుడు గుర్తులేదు. అయితే ఈరోజు మీ ముందుకి నేను ఒక మ్యాప్ తీసుకొచ్చాను, మన అరచేతిలోనే ఒక మ్యాప్. సో దీన్ని మనం చూసినట్టయితే మీ అరచేతి చూసుకున్నప్పుడు గుర్తుండేలాగా నేను అవన్నీ ప్లాన్ చేసి తీసుకొచ్చాను. చూడండి, జెరూసలేం, ఈ యెరూషలేంలోనే యేసుప్రభు గారు జన్మించారు. ఎక్కడి నుంచి ఇలా కొంచెం ముందుకు వెళ్తే నజరేతు, ఆయన పెరిగింది ఇక్కడే. దీని సైన్ చూసారా, గలయల సముద్రం, ఇక్కడే ఆ శిష్యులను రక్షించుకున్నాడు, శిష్యులను ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి కొంచెం కిందకు వస్తే సమరయ, ఒక స్త్రీని దర్శిస్తే ఆమెకు సువార్త చెప్తే ఆయన మారుతుంది. ఆ ఏరియా ఇది సమరయ పట్టణం. కొంచెం ముందుకు వస్తే చూసారా జెరికో. కొంచెం కింద చూడండి, ఇది డెడ్ సీ అంటే మృత సముద్రం. బ్రతికినది ఏది కూడా ఇందులో ఉండదంట, అంటే చేప కానీ ఏది కూడా ఇందులో బ్రతకదంట, అందుకని దీన్ని డెడ్ సీ అన్నారు. దీని పక్కన చూడండి, ఇది సిరియా, ఇదంతా. ఈ పక్కన చూసారా జోర్దాన్, జోర్దాన్ అది అంటారు కదా, అంటే యేసుప్రభు బాప్తిసం పొందిన స్థలం, అదంతా ఇక్కడ అనమాట. ఈ పక్కన చూడండి, ఇది ఈజిప్టు. ఈజిప్ట్ తెలుసు కదా, అంటే ఐగుప్తు అంటారు, ఇదనమాట ఐగుప్తు. నీకు ఈసారి బైబిల్ చూసినప్పుడు ఇలాగా అనుకుంటే యెరూషలేము, నజరేతు, సమరయ, జెరికో, డెడ్ సీ, దీని పక్కన యేసుప్రభు బాప్తిసం పొందింది, సిరియా పట్టణము, ఈజిప్టు అంటే ఐగుప్తు. ఐగుప్తు మనకు పాత నిబంధనలు కనిపిస్తూ ఇది టోటల్గా ఓవరాల్గా యేసుప్రభు గారు జన్మించింది, తిరిగింది, ఆయన సువార్త చేసిన పట్టణం, ఆ ఏరియా అంతా. మీరు మీ చేయి చూసుకున్నప్పుడు మీకు గుర్తు రావాలి యేసుప్రభు ఎక్కడ తిరిగారు అనేది.